శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోత్పపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అయోధ్యాకాండము 117వ సర్గము. శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై అత్రి మహర్షి ఆశ్రమమునకు చేరుట, ఆ మహాముని వారికి స్వాగత మర్యాదలను నెరపి అనసూయాదేవి తపప్రభావమును తెలుపుట, అనసూయాదేవి సీతాదేవికి స్త్రీ ధర్మములను గూర్చి వివరించుట. రాఘవస్త్వధయాతేషు తపస్విషు విచింతయన్ నా తత్రా రోచయద్వాసం కారణైర్బహుభిస్తదా. ఋషులందరూ ఆ ఆశ్రమమును విడిచి వెళ్ళగా శ్రీరాముడు పరిపరి విధముల ఆలోచింపసాగెను. అప్పుడు అనేక కారణముల వలన అక్కడ నివసించుటకు ఆయనకు సమ్మతము గాకుండెను. ఇహమే భరతో దృష్టో మాతరస్య సనాగరాః సాచమే స్మృతిరన్వేతి తాన్ నిత్యమనుశోచతః. స్కంధావార నివేశేన తేన తస్య మహాత్మనః హయహస్తికరీషైశ్చ ఉపమర్ధ కృతోభృశం. తస్మాదన్యత్ర గచ్ఛామ ఇతి సంచింత్య రాఘవః ప్రాతిష్టత స వైదేహ్యా లక్ష్మణేన చ సంగతః. భరతుడును కౌసల్యాదేవి మొదలగు తల్లులను పౌరులు మున్నగు వారందరూ నన్ను ఇచ్చటనే కలుసుకొనిరి. కావున వారి స్మృతులు నన్ను నిరంతరము వెంటాడుచున్నవి. నేనును వారిని గూర్చియే చింతించుచున్నాను. మహాత్ముడైన భరతుని సేనా శిబిరములు ఈ ప్రదేశమునందే ఏర్పాటు చేయబడినవి. అందువలన గజముల పేడలతోడను గుర్రముల లద్దెలతోడను ఈ ప్రదేశం అంతయును మిగుల అపవిత్రమైనది. కాబట్టి మరి ఒక చోటునకు వెళ్ళుటయే యుక్తము అని నిశ్చయించుకుని శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి అచ్చటి నుండి బయలుదేరెను. సోత్రే రాశ్రమ మాసాద్య తం వవందే మహాయశాః తం చాపి భగవానత్రిః పుత్రవత్ ప్రత్యపద్యత. పిమ్మట మహాయశస్వి అయిన ఆ రాఘవుడు అత్రి మహాముని ఆశ్రమమునకు చేరి ఆయనకు ప్రణమిల్లెను. అప్పుడు ఆ మహర్షియు శ్రీరాముని తన పుత్రుని వలె ప్రేమతో ఆదరించెను. స్వయమాతిథ్యమాదిశ్య సర్వమస్య సుసత్కృతం సౌమిత్రిం చ మహాభాగాం సీతాం చ సమసాంత్వయత్. పిమ్మట ఆ అత్రి మహాముని శ్రీరామునకు స్వయముగా సమస్తమైన అతిథి సత్కారములను నెరపెను. మరియు లక్ష్మణుని పూజ్యురాలైన సీతాదేవిని సముచిత రీతిలో ఓదార్చెను. పత్నీం చ సమనుప్రాప్తాం వృద్ధామా మంత్ర్య సత్కృతాం సాంత్వయామాస ధర్మగ్రహ
సర్వభూతహితేరతః అనసూయాం మహాభాగాం తాపసీం ధర్మచారిణీం ప్రతిగృహ్ణీష్వ వైదేహీం అబ్రవీదృషిసత్తమః రామాయ చాచచక్షే తాం తాపసీం ధర్మచారిణీం. సకల ధర్మములను చక్కగా ఎరిగినవాడును సమస్త ప్రాణులకును మేలును గూర్చుటయందే నిరతుడయుండువాడును అయిన అత్రి మహాముని వృద్ధురాలైన తన పత్నియగు అనసూయాదేవి అచ్చటికి విచ్చేయగా ఆమెను సగౌరవముగా ఆహ్వానించెను. పిదప ఆమె సమక్షమున ఆ ముని సీతారామ లక్ష్మణులను ఎంతయూ ఓదార్చెను. పిమ్మట ఆ ఋషీశ్వరుడు ధర్మ ప్రవర్తన గలదియు తపమునరించుచుండునదియు మహాత్మురాలను అయిన అనసూయాదేవితో ఈ విదేహ రాజకుమార్తె అయిన సీతాదేవిని లోపలికి తీసుకుని వెళ్ళుము అని పలికెను. ధర్మాత్మురాలను తపస్వినియు అగు అనసూయాదేవిని గూర్చి శ్రీరామునకు ఇట్లు వివరించెను. దశవర్షాన్యనావృష్ట్యా దగ్ధే లోకే నిరంతరం యయా మూల ఫలే సృష్టే జాహ్నవీ చ ప్రవర్తిత ఉగ్రేణ తపసా యుక్త నియమైశ్చాప్యలంకృత దశవర్ష సహస్రాణి యయా తప్తం మహత్తపః అనసూయా వ్రతైస్నాత ప్రత్యూహాశ్చ నివర్తితాః దేవకార్య నిమిత్తం చ యయా సంత్వరమాణయా దశరాత్రం కృతారాత్రి సేయం మాతేవతే అనగా. ఓ పుణ్యాత్ముడా, ఒకానొక సమయమున వరుసగా 10 సంవత్సరముల పాటు వర్షములు కురియక కరువు కాటకములు ఏర్పడెను. లోకములన్నీను తినుటకు తిండి లేక త్రాగుటకు నీరు లేక మలమల మాడిపోయెను. అప్పుడు ఈ అనసూయాదేవి కఠోరములైన నియమములతో తీవ్రమైన తపస్సు నడిచి తన తపప్రభావముచే కందమూల ఫలములను సృష్టించుటయేగాక గంగానదిని ప్రవహింపజేసి లోకముల ఆకలి దప్పులను తీర్చెను. మరియు ఈమె 10,000 సంవత్సరముల కాలము తీవ్రమైన తపస్సును ఆచరించి చాంద్రాయనాది వ్రతములను నిర్వర్తించి వాటి ప్రభావం ఋషీశ్వరుల తపశ్చర్యలకు ఎదురైన విఘ్నములను తొలగించెను. అంతేగాక దేవకార్య నిమిత్తమై ఈమె 10 రాత్రులను ఒక రాత్రిగా మార్చి వారికి సహాయపడెను. ఇట్టి మహాత్మురాలైన ఈమె నీకు తల్లి వంటిది. ఒకానొకసారి మాండవ్య మహాముని శాండిలి అను తపస్విని నీవు 10 దినములలోగా ఒక ప్రాతకాలమున వైధవ్యమును పొందుదువు అని శపించెను. ఆ శాండిలి అనసూయాదేవికి ఆత్మీయురాలు. మాండవ్యముని ఇచ్చిన శాపమునకు ప్రతీకారముగా ఇక సూర్యోదయమే కాకుండుగాక అని శాండిలి ప్రతిశాపమిచ్చెను. దీనికి దేవతలందరూ భయభ్రాంతులై అనసూయాదేవిని శరణుజొచ్చిరి. ఆమె తన తపోమహిమచే 10 రాత్రులను ఒక రాత్రిగా చేసెను. ఆ విధముగా ఆమె శాండిలి భర్త ప్రాణములను కాపాడి దేవతల కోరికను తీర్చెను. తామిమాం సర్వభూతానాం నమస్కార్యాం యశస్వినీం అభిగచ్చతు వైదేహి వృద్ధామ క్రోధనాం సదా అనసూయేతి యా లోకే కర్మభిః ఖ్యాతిమాగత. ఈమె సమస్త ప్రాణులకును పూజ్యురాలు. ఎన్నడను కోపమును ఎరుగని శాంతమూర్తిగా మిగుల కీర్తి వహించినది. పెద్ద ముత్తైదువ. ఈమె తన సత్కర్మలచే అనసూయగా అసూయ లేనిదిగా ప్రసిద్ధిగాంచినది. విదేహ నందని అయిన సీతాదేవి ఈమెను అనుసరించుచుండుగాక. ఏవం బ్రువాణం తం ఋషిం తథేత్యుక్త్వా స రాఘవః సీతామువాచ ధర్మజ్ఞాం ఇదం వచనముత్తమం. ఆ అత్రి మహాముని ఇట్లు పలుకగా శ్రీరాముడు అట్లే అని వచించి ధర్మజ్ఞురాలైన సీతాదేవితో ఇట్లు నుడివెను. రాజపుత్రి శృతమిదం మునేరస్య సమీరితం శ్రేయోర్థమాత్మనః శీఘ్రం అభిగచ్చ తపస్వినీం. ఓ రాజకుమారి, ఈ మహర్షి పలుకులను వింటివి గదా. ఇప్పుడు నీ శ్రేయస్సు కొరకై మహాతపస్విని అయిన ఈ అనసూయాదేవిని అనుసరింపుము. సీతాత్వే తద్వచనః శ్రుత్వా రాఘవస్య హితైషినః తామత్రిపత్నీం ధర్మజ్ఞాం అభిచక్రామ మైథిలి. మిథిలాధిపతి అయిన జనకుని కూతురగు సీతాదేవి తన హితమును గోరిడి రాముడు వచించిన ఈ మాటలను విని ధర్మజ్ఞురాలగు అత్రి మహర్షి భార్యను అనుసరించెను. శిథిలాం వలితాం వృద్ధాం జరా పాండుర మూర్ధజాం సతతం వేపమానాంగీం ప్రవాతే కదలీయధా తాం తు సీతా మహాభాగాం అనసూయాం పతివ్రతాం అభ్యవాదయదవ్యగ్ర స్వనామ సముదాహరాత్. వృద్ధురాలైన ఆ అనసూయాదేవి యొక్క అవయవములు పట్టుదప్పి ఉండెను. చర్మము ముడతలు పడి ఉండెను. తల వెంట్రుకలు నెరసి ఉండెను. పెనుగాలికి చలించు అరటి చెట్టు వలె ఆమె శరీరాంగములు అనవరతము వణికిపోవుచుండెను.
పతివ్రతయు మహాత్మురాలును అయిన అనసూయాదేవికి తన పేరును తెలుపుచు సీతాదేవి మిక్కిలి భక్తి శ్రద్ధలతో నమస్కరించెను. అభివాద్య చ వైదేహీ తాపసీం తామనిందితాం బద్ధాంజలి పుటాహృష్ట పర్యపృచ్ఛ ధనామయం. పూజ్యురాలను తపస్వినియు అయిన అనసూయాదేవికి వైదేహి వినయముతో దోసిలొగ్గి నమస్కరించి ఆమె క్షేమ సమాచారములను గూర్చి అడిగెను. తతః సీతా మహాభాగాం దృష్ట్వా తాం ధర్మచారిణీం సాంత్వయంత్య బ్రవీత్ హృష్ట దిష్ట్యా ధర్మమవేక్షసే త్యక్త్వా జ్ఞాతి జనం సీతే మానమృద్ధిం చ భామిని అవరుద్ధం వనే రామం దిష్ట్యా త్వమనుగచ్చసి నగరస్థో వనస్థో వా పాపో వా యది వా శుభః యాసాం స్త్రీణాం ప్రియో భర్త తాసాం లోకా మహోదయాః దుశ్శీలః కామవృత్తో వా ధనైర్వా పరివర్జితః స్త్రీణామార్య స్వభావానాం పరమం దైవతం పతిః నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం సర్వత్ర యోగ్యం వైదేహి తపః కృతమివావ్యయం. అంతటా ఆ అనసూయాదేవి ధర్మనిరతయు మహాత్మురాలును అయిన సీతాదేవిని గాంచి ఆమెను ఓదార్చుచు సంతోషముతో ఇట్లు పలికెను. సీత, నీవు మిక్కిలి అదృష్టవంతురాలవు, ధర్మ మార్గమును అనుసరించుచున్నావు. ఓ భామిని, నీవు బంధువులను అభిమానమును వివిధ సంపదలను త్యజించి వనములకు పంపబడిన నీ భర్తయగు రాముని అనుసరించుతున్న భాగ్యశాలినివి. తన భర్త నగరమందున్నను వనముల పాలైనను దుర్మార్గుడైనను సన్మార్గుడైనను అతడు ఎట్టివాడైనను అతనిని ప్రేమతో అనుసరించు స్త్రీకి ఉత్తమ లోకములు ప్రాప్తించును, అభ్యుదయ పరంపర సిద్ధించును. పతి చెడు స్వభావము గలవాడైనను స్వేచ్ఛాచారి అయినను ధనహీనుడైనను ఉత్తమ స్వభావము గల స్త్రీకి అతడే దైవము. ఓ వైదేహి, నేను ఎంతగానో ఆలోచించి చూచితిని, కానీ భర్తను మించిన హితకారి అయిన ఆత్మీయుడు నాకు కనబడుట లేదు. మనమొనర్చిన తపస్సు వలన లభించడి శాశ్వత ఫలము వలె భర్త సర్వావస్థలయందును భార్యను రక్షించుచు ఇహపర సుఖములను చేకూర్చును. త్వేవ మవగచ్చంతి గుణదోషమసత్ స్త్రియః కామ వక్తవ్య హృదయ భర్తృనాదాశ్చరంత్యాః ప్రాప్నువంత్య యశశ్చైవ ధర్మభ్రంశం చ మైథిలి అకార్య వసమాపన్నాః స్త్రియో యాః ఖలు తద్విదాః. ఓ సీత, కామాతురలైన దుష్ట స్త్రీలు పరపురుషులను కాంక్షించుచుందురు. వారు భర్తల మాటలను లెక్క పెట్టరు. పైగా వారిని శాసించుచుందురు. మంచి చెడ్డల విచక్షణ లేక వారు విచ్చలవిడిగా ప్రవర్తించుచుందురు. ఓ మైథిలి, అట్టి స్త్రీలు అనుచితమైన కార్యములకు పాల్పడి ధర్మభ్రష్టులగుదురు. అందువలన వారు ఈ లోకమున శాశ్వతమైన అపకీర్తిని మూటగట్టుకొందురు. తద్విధాస్తు గుణైర్యుక్త దృష్టలోక పరావరాః స్త్రియః స్వర్గే చరిష్యంతి యథా ధర్మకృతస్తథా. సద్గుణవతులు లోకమునందలి మంచి చెడ్డలను బాగుగా ఎరిగిన వారు అయినట్టి నీ వంటి ఉత్తమ స్త్రీలు ధర్మ మార్గమును అనుసరించు వనితల వలె స్వర్గమున విహరించుచుందురు. తదేవ మేనం త్వమనువ్రతా సతి పతివ్రతానాం సమయానువర్తిని భవస్వభర్తుః సహధర్మచారిణి యశశ్చ ధర్మం చ తతః సమాప్స్యసి. ఓ సీత, అందువలన నీవు నీ పతిదేవుడైన ఈ శ్రీరాముని సేవలయందే నిమగ్నవై ఉండుము. పతివ్రతా ధర్మములను పాటించుచుండుము. నీ భర్తకు సహధర్మచారిణివై ఉండుము. తత్ఫలితముగా నీవు చక్కని కీర్తి ప్రతిష్టలను ఉత్తమ ధర్మఫలములను పొందగలవు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తదశోత్తరశతతమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందల అయోధ్యాకాండమునందు 117వ సర్గము సమాప్తము.